టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాదాపు 1000 రోజులకు పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించిన కార్మిక వర్గం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం సాగిస్తున్న సమరశీల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ వాసిగా చిన్నప్పుడు కూడా నేను మా ఊర్లలో రాయలసీమలో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు రాస్తుంటే చూసిన వాళ్ళు నిజంగా బాధేస్తుంది. నేను ఎవరిని నిందించడంలే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఏదో ఒక కబురు వస్తేనే దాన్ని మేమే చేశామని చెప్పుకునే ఒక కార్యక్రమాన్ని మానేసి ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. బహుశా చాలా మంది మాట్లాడుతూ 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఆ ప్రకటన వచ్చినప్పుడు భయం వేసింది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పే ఉంటే వీళ్ళిచ్చే 11,000 కోట్ల రూపాయలు దేనికి పనికొస్తాయి? మేము సాయం చేసినాం, మీకు చేత కాలేదు కాబట్టి మేమేమి చేయలేమని చెప్పి ఒక కార్యక్రమానికి ఇదేమన్నా ఒక ఆలోచన అనే ఒక భయం నాకు వచ్చింది. ఇట్లాగే విశాఖపట్నంకి వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులైంది కలిసి కూడా. నిజంగా ఇంత సుదీర్ఘమైన పోరాటాన్ని చాలా తక్కువ ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో అత్యంత శక్తివంతమైన శత్రువుతో పోరాడుతూ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకేమి పాలిటిక్స్ మాట్లాడడంలే, మాకు కూడా ప్రేమ ఉంది, ఇందులో మా విశ్వాసం ఉంది, ఈ ఫ్యాక్టరీలో మా నమ్మకం కూడా ఉంది. ఇది మా నమ్మకానికి విశ్వాసానికి ఆత్మగౌరవానికి దెబ్బొచ్చే సమస్య కాబట్టి ఇంత కూడా బాధపడతాయి. ఎక్కడ అనంతపురం, ఎక్కడ విశాఖపట్నం. ఈ 30,000 కోట్ల అప్పుని మీరే తీసుకొని మాఫీ చేయించండి. అట్లాగే ఇది పనిచేయడం కోసం, ఎందుకంటే మీరు గమనిస్తాను, నేను దావోస్ చాలా మంది పోయి వచ్చారు. 10,000 ఉద్యోగాలు వస్తాయి, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి ఒక్కరికి చేతులు కలపడము, కాఫీ తాగడమే. ఏమొస్తాయో ఏం రాదో తెలియదు. ఆల్రెడీ వచ్చిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. 20,000 ఎకరాలకు పైగా విస్తరించిన ఒక ఇండస్ట్రియల్ సామ్రాజ్యం ఇది. కానీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ఎట్లా పోటీ ఇవ్వడమని చెప్తారు మీరు? 10,000 కోట్లు ఇచ్చి ఎక్కడ పోటీ పడాలి మేము? ముడి పదార్థానికి 3,000 రూపాయలు తేడా వస్తూ ఉంటే టన్నుకు ఎంత గొప్ప స్టీల్ అయినా సరే వినియోగదారుడు ఎట్లా కొంటాడు? 2,000 రూపాయలు ఎక్కువ పెట్టి ఎట్లా కొంటాడు? ఇది కామన్ సెన్స్కి సంబంధించింది కదా. కనుక ఈ ప్రాంత నాయకుల్ని కోరుతా ఉన్నా నేను, మీ ప్రభుత్వాలతో మీ పార్టీలతో మాట్లాడి తక్షణం ఈ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్, అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చున్నారు. ఇంత ఘనమైన ఇంత దీర్ఘకాలమైన ఒక పోరాటం నిజంగా కంటెదురుగా అత్యంత కష్టమైన శత్రువు ఉన్నప్పుడు మనం నిజంగానే భయపడకుండా ఉన్న అందరికీ అభినందిస్తూ ఉన్నాను. వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సరే విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రుల హక్కు. అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి, దాని అప్పుల సంగతి తేల్చాలి. మీరందరూ కలిసి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దానికోసం మీరు పోరాటం చేయాలి. ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మా శక్తి మేరకు వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను కూడా ఒక సపోర్ట్ని బిల్డప్ చేసేందుకోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను.